చాలా సంతోషం అండి. ఈ గుంటూరు నగరంలో తెలుగు బాప్టిస్ట్ సంఘం తరపున మరి ఇటీవల విజయవాడలో వచ్చినటువంటి వరద బాధితులకి, ముఖ్యంగా క్రైస్తవ సోదరులకి వాళ్ళు ఒక 400 ఫ్యామిలీ కిట్స్, అంటే ఎసెన్షియల్ కమోడిటీస్, బియ్యం, కందిపప్పు, నూనె వగైరా ఒక్కొక్కటి దగ్గర 1000 రూపీస్ వర్త్ ఉన్నటువంటి కిట్, ఒక 400 కిట్లు తయారు చేసుకొని వాళ్ళ సంఘం తరఫున అక్కడ అందించడానికి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా నేనేం చెప్తానంటే, నేను దాదాపు 12 రోజులు అక్కడ వర్క్ చేసి వచ్చా. ఈ వరద బాధితులకు సంబంధించి ముఖ్యంగా శానిటేషను, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు, బాధితులు ఎవరున్నారో వాళ్ళ డ్రింకింగ్ వాటర్, ఫుడ్ అవన్నీ కూడా మానిటర్ చేసుకుంటున్నారు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. అంటే అక్కడ వాళ్ళు అది ధనవంతుల పేదవాళ్ళు అనేది పక్కన పెడితే ఎవరైనా సరే ఆ వరదల్లో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో అధికార యంత్రాంగం అంతా కూడా మరి డే అండ్ నైట్ వర్క్ చేసి వాళ్ళందరూ నార్మల్ జీవితం రావడానికి అనేక రకాలుగా మరి తోడ్పాటు అందించడం జరిగింది. ఫుడ్ దగ్గర నుంచి డ్రింకింగ్ వాటర్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. శానిటేషన్ ఈరోజు వెళ్ళి చూస్తే అతి తక్కువ రోజుల్లోనే చాలా నార్మల్ స్టేజ్కి వచ్చింది. చాలా నీట్గా, ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఒరిజినల్గా ఉన్నప్పుడు ఎలాగుందో కానీ ఇప్పుడు అన్ని డ్రైన్స్ డీసిల్టేషన్ చేయటం జరిగింది. బ్లీచింగ్, వాటర్ ల్యాకింగ్ ఏరియాస్ అన్నీ కూడా బైలౌట్ చేయటం అన్నీ జరిగింది. సో అట్లాంటి మరి హృదయ విదారకర సంఘటనలు చూసిన తర్వాత మరి వాళ్ళకి వీరు ముందుకు రావటం, తెలుగు బాప్టిస్ట్ సంఘం తరఫున ఒక 400 కుటుంబాలకు వాళ్ళకు సహాయం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. వాళ్ళ కమిటీని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇదే కాకుండా వీళ్ళు రాబోయే రోజుల్లో కూడా మన గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఎప్పుడైనా ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు, లేదా ఏదైనా స్లమ్ ఏరియాస్లో ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కానీ చొరవ తీసుకున్నట్లయితే యంత్రాంగం తరపున, ప్రభుత్వ యంత్రాంగం తరపున మా వైపు నుంచి కూడా 100% వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ముందుకెళ్తాము. ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం కనవారు తోట పక్షంగా మా సంఘంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ కుటుంబాలు గడిచినటువంటి 2 వారాల క్రితం మన యొక్క రాష్ట్రంలో విజయవాడ ప్రాంతంలో వచ్చినటువంటి వరద బాధితుల పరిస్థితులలో మరి అక్కడ ఉన్నటువంటి అనేక మంది కుటుంబాలను మా వంతుగా మేము సహాయం చేయటానికి సిద్ధపడి ఈ దినాన వారికి కావలసినటువంటి ఆహార సంబంధమైనటువంటి వస్తువులను వారికి అందించడానికి సంఘపక్షంగా ముందుకొచ్చాము. ఇటు కార్యక్రమంలో మరి మా మధ్యలో మన యొక్క గుంటూరు పట్టణ కమిషనర్ గారు ఉండటం కూడా మాకు సంతోషకరము. మరి మా సంఘపక్షంగా మరి ఆ ప్రజలకు కావలసిన చేతును ఈరోజే కాదు, అనేక పరిసర ప్రాంతాల్లో కానీ గతంలో కూడా ఇచ్చిన సందర్భాలు మరి ఉన్నాయి కనుక మరి అటు కృప దేవుడు వారికి అనుగ్రహించాలని సంఘపక్షంగా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ రెవరెండ్ ఎం. గ్యాబ్రియలు, గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం, కనవారు తోట.